దక్షిణాదిలో ఏ పథకం ప్రజల్లోకి ఎక్కువగా చేరింది అని అడిగితే 3 రాష్ట్రాల్లో మహిళా ఫ్రీ బస్సు పథకం అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూడా అధికారంలోకి వచ్చేందుకు మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టింది. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణ పథకం అమలు చేశారు. దీంతో అచ్చం తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా మహిళలకు, కండక్టర్లకు, డ్రైవర్లకు గొడవలు మొదలయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఎంతగా ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువ విమర్శల పాలవుతుంది. ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన నాటి నుంచి ఉచిత బస్సులో సీటు కోసం పురుషుల మీద మహిళలు చేయి చేసుకోవడం, మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, కండక్టర్లను దబాయిస్తూ మాట్లాడడం వంటి వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తుండగా తాజాగా ఓ మహిళ కండక్టర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా ఊపిరి బస్సులోనే ఆగిపోతుందేమో అని మహిళా కండక్టర్ వాపోయింది. బస్సు ఆక్యుపెన్సీకి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపింది. బస్సుకొచ్చి 150 నుండి 170 మంది ఎక్కుతున్నారు. కండక్టర్లతో దురుసుగా మాట్లాడుతున్నారు. డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కడం లేదు. ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకోవడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. మా సేవ పట్ల అధికారులకి జాలి లేదా? బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్పై తిరగబడటం రోజువారీగా జరుగుతుంది. మేము పొందుతున్న జీతాల కంటే ఎంతో ఎక్కువ కష్టపడుతున్నామని ఆమె తన వీడియోలో పేర్కొంది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుతున్నా పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడాలి. ఇటీవల విశాఖ నగరంలో ఓ బస్సులో 130 మంది ప్రయాణికులు ఎక్కడంతో ఓవర్లోడ్ కారణంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన తెలిసిందే. కాగా ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కండక్టర్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అలాగే బస్సుల్లో నిర్ణయించిన ఆక్యుపెన్సీకి మించి ప్రయాణికులను ఎక్కించకూడదనే షరతుపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నదో వేచి చూడాల్సిందే.